హాయ్ అండి, అందరికి నమస్తే. చాలా మంది ఏమడుగుతున్నారంటే, మాస్టర్ మీరు జానీ మాస్టర్ వాళ్ళ ఇష్యూ గురించి చెప్తాన్నారుగా, ఏమైంది అని చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. అసలు జరిగింది ఏంటంటే, రీసెంట్గా కొన్ని సినిమాలకి పెద్ద పెద్ద సాంగ్స్కి ఏదైతే తెలుగు డాన్సర్స్ యూనియన్లో కొంతమంది ఇన్ఛార్జ్ అంటారు అనమాట. ఇన్ఛార్జ్ అంటే అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకొచ్చి ఒక గ్రూప్ తయారు చేసే వాళ్ళు ఇన్ఛార్జ్ అంటారు, కోఆర్డినేటర్స్ వీళ్ళని అంటారు. అదే పెద్ద సినిమాలో సాంగ్ని మేనేజర్స్ అంటారన్నమాట. ఈ మేనేజర్స్ కొంతమంది అలాగే తెలుగు డాన్సర్స్ యూనియన్లో కొంతమంది ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పి సుమలత గారు ఆ విషయాన్ని బయటికి తెచ్చేవారికి కొంతమందికి, అంటే అప్పటి వరకు బతికున్న వాళ్ళందరూ వాళ్ళ మీద బతికినోళ్ళు కదా, ఈమె వచ్చిన తర్వాత ఈ ఎలిగేషన్ సృష్టించే వారికి ఎవరికి పడలే. అలాగే ఇంకోటి ఏంటంటే, ఆటా సందీప్కి రీసెంట్గా కార్డు ఇచ్చారు. ఆటా సందీప్కి రీసెంట్గా కార్డు ఎట్లా అంటే, ఆయన సంవత్సరం 6 నెలలు అవుతుంది అప్లై చేసుకొని, అది ఎప్పుడో ఇవ్వాల్సిన కార్డు ఇవ్వకపోతే రీసెంట్గా హుక్ స్టెప్ అని సాంగ్ చేసిన తర్వాత ఆయన చాలా ఫేమస్ అయిపోయాడు. దాని తర్వాత గిరగిర సాంగ్ కూడా, దానికి కూడా గద్దర్ అవార్డు, అంటే ఆల్మోస్ట్ నంది అవార్డు వచ్చినట్టే. మరి ఇంత టాలెంట్ ఉన్న తర్వాత మీ యూనియన్లో ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు క్వశ్చన్ వేసిండు అనమాట. క్వశ్చన్ వేసి జానీ మాస్టర్ని, శేఖర్ మాస్టర్ని పిలిపించిండా లేదా ఫోన్ చేసిండా, మాట్లాడిండా, అప్పుడు వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. మా అప్పుడంటే కొంతమంది భయపడలేదు, ఇప్పుడైనా భయపడాలిగా. ఆ కార్డు అయితే ఇచ్చినందుకే ఆయన మీద ఇదొక వాళ్ళ భార్య మీద ఎలిగేషన్, ఇదొక ఎలిగేషన్ సృష్టించి కావాలని మా బతుకు మీద కొడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చికాకు చేసి ఏదో అట్లా కావాలని చేశారు. కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. పేరు మంచితనం అనేది ఎప్పటికీ ఉంటుంది. నువ్వు మంచోడివా, నువ్వు చాలా లేట్ అయినా నీకంటూ ఒక గ్రోతింగ్ వస్తుంది. గుర్తుపెట్టుకో, మంచిని మించిన ఆయుధం లేదు. మమ్మల్ని 100 మంది అంటారు, మా ఎంట్రీగా బరాబర్ పట్టించుకోవాలి, గొడవ పెట్టుకోవాలంటే రోజు అదే పని. ఇంటికి పోయి మస్తు కొట్టుకుంటూ వీడియోలు చేయొచ్చు. కానీ మనకి తేడా ఏంటంటే, వాళ్ళ చిల్లర్, మనం డౌన్. మనం ఎప్పుడు ఒకటే స్థాయిలో ఉంటాం, మాట్లాడుతూ ఉంటారు. అందుకోసమే మంచి చేసేవాడికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా టైం వస్తుంది. జానీ మాస్టర్, సుమలత గారు మంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కావాలని చెడగొట్టాలని చూస్తున్నారు. కానీ ఇది ఇంకా కూడా నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.